దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైనటువంటి మార్కెట్లు కాసేపట్లోనే నష్టాల బాట పట్టాయి. దీంతో ఇటు సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. బజాజ్ హౌసింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిఎంఎఫ్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, ఐడియా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,698 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 247 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బిఎస్సి సెన్సెక్స్ 81,266 అంటే 791 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 500 22,594, తర్వాత బ్యాంక్ నిఫ్టీ 54,898 దగ్గర కొనసాగుతోంది. 525 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా 37,358 దగ్గర ఉంది, 119 పాయింట్ల నష్టంతో. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఈ మధ్య సార్ మార్కెట్లు చూస్తే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయి మళ్ళీ కరెక్షన్ చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు కారణం ఏంటి? సో మార్కెట్ చూస్తే కనుక నేను చెప్పినట్టుగా ఒక లాస్ట్ 4 వీక్స్గా మార్కెట్లో లోయర్ రేట్ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఇంచుమించు ఒక 3,000 పాయింట్ల వరకు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్లో చూస్తే కనుక ఇప్పుడు ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ గురించి అనుకోవచ్చు. నిఫ్టీ చూస్తే కనుక ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నప్పటికీ, నిన్న అమెరికన్ మార్కెట్స్ అన్ని కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ, కానీ ఇవాళ అమెరికన్ మార్కెట్స్ ఫ్యూచర్స్ కొంచెం నెగిటివ్గా ఉండడంతో అక్కడ మార్కెట్స్ కొంచెం తగ్గుతాయన్న ఉద్దేశంతో మన మార్కెట్ కూడా కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూసాం. ముఖ్యంగా నేను వచ్చిన మేజర్ డెవలప్మెంట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ సంస్థ మూడీస్ కూడా చూస్తే కనుక యుఎస్ఏ యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా చూస్తే కనుక స్వల్పంగా డౌన్ గ్రేడ్ చేసినట్టుగా ఒక వార్త రావడం అనేది మనం చూసాము. అందువల్ల మన మార్కెట్స్లో కూడా కొంచెం కరెక్షన్ ఉంది. అక్కడ కనుక ఏమన్నా కొంచెం రిసెషన్ లాంటిది కానీ, స్లో డౌన్ కానీ అటువంటిది ఏదైనా వస్తే కనుక ముఖ్యంగా మన కంపెనీస్కి, ముఖ్యంగా ఐటీకి కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో మన మార్కెట్ కూడా ఒక రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే ఈ మధ్య నిన్న చూస్తే కనుక ఎఫ్ఐస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు యాక్టివిటీ కూడా చూస్తే కనుక పెద్దగా ఏం లేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండడం చూసాం. అలాగే ఇప్పటివరకు చూస్తే కనుక ఇంచుమించు ఇద్దరు కూడా ఎఫ్ఐస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 23-24 వేల కోట్ల వరకు కొంచెం ఈక్వల్గా కొనుగోలు చేసినట్టుగా కనిపిస్తోంది. సో మార్కెట్ ఒక ర్యాలీ తర్వాత ఇప్పుడు ఒక స్వల్ప రియాక్షన్ 25,000 దగ్గర కొంచెం ఎక్కడొక్కడ ఆగాలి, ఎక్కడొక్కడ కరెక్షన్ రావాలి. కాబట్టి 25,000 దగ్గర కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. రైట్ సార్. తుమ్మటి శ్రీనివాసరావు గారు కామెంట్ రాశారు, మనక్షియా లిమిటెడ్ 120 షేర్స్ తీసుకున్నారంట. సో ఆ తర్వాత ఇంకా కూడా తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇది తీసుకోమంటారా, యావరేజ్ చేయమంటారా? ప్రస్తుతం అయితే కొంచెం లాస్లో ఉన్నారంట, అడ్వైజ్ చేయమంటున్నారు. ఓకే, మనక్షియా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం అప్ ట్రెండ్లో ఉండడం కూడా మనం గమనిస్తున్నాము. సో మోరల్గా మనం చూస్తే కనుక మార్కెట్ కూడా కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లో ఉంది. కాబట్టి మోరల్గా మనకి స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం ఒక రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అలాగే మనక్షియా కూడా ఒకసారి గమనిస్తే కనుక 74 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చీప్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య ర్యాలీలో పెద్దగా ఏం పెరగలేదు. బేసికల్గా వీళ్ళు మెటల్స్ సెగ్మెంట్లో, ట్రేడింగ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ మనక్షియా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ స్టాక్ ఇండస్ట్రీ వాల్యూ చూస్తే కనుక పిఈ అరౌండ్ 28 ఉంటే కనుక మనక్షియా చాలా తక్కువలోనే ఉంది. బట్ అయినప్పటికీ ఓవరాల్గా వీళ్ళ గ్రోత్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా కొంచెం ఫ్లాట్గా ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక ఇంచుమించు 70, 80, 100 కోట్ల వరకు లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ. సో నా ఉద్దేశం అయితే కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్స్ కూడా కొంచెం బాగానే ఉంది. కాబట్టి మనక్షియా కూడా హోల్డ్ చేయొచ్చు. పైగా ప్రమోటర్లు కూడా ఆల్మోస్ట్ ఈ కంపెనీలో 75% వరకు ఈ కంపెనీలో వాటా కూడా ఉంది. చిన్న కంపెనీ, 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ మనక్షియా లిమిటెడ్. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సుందర్ రాజా గారు ఉన్నారు సార్. ఇది అపార్ ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అండి. ఈ 2 షేర్స్ తీసుకున్నాను, కొంచెం లాస్ లో ఉన్నాను. అవి హోల్డ్ చేయొచ్చంటారా? అది ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉందో కొంచెం చెప్పండి. 2 కూడా పెద్ద కంపెనీస్ అండి. అపార్ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ మంత్ ఇంచుమించు 35% వరకు పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక 5,000 రూపాయల నుంచి 8,500 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ రావడం చూసాము 14th మే చూస్తే కనుక అపార్ ఇండస్ట్రీస్ చాలా మంచి రిజల్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్య ఇంటర్నేషనల్ సంస్థ నొమురా కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 9,800 రూపాయలకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా బై అడ్వైస్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, ఆ తర్వాత బాగా భారీ కరెక్షన్ రావడంతో
మీరు కొంచెం హై లెవెల్ స్ట్రక్ అయ్యారు. బట్ ఫండమెంటల్గా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ, 2,900 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ అది. కాకపోతే చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి నా ఉద్దేశం అయితే ఓవరాల్గా మన ప్రాఫిట్స్ కూడా గమనిస్తే కనుక ఈ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 200, 250 కోట్లు, 300 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ పవర్ మెక్ ప్రాజెక్ట్స్. సో ఈ స్టాక్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కొంచెం మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, సో 2 వాల్యుయేషన్ తక్కువగా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాలర్ కూడా ఉన్నారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, హలో. రైట్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి, సుందరరావు గారు. బిహెచ్లో ఎన్ఎస్సీ ఆనర్స్ ఐపీఓ వస్తుందండి? అవునండి, ఎన్ఎస్సీ ఐపీఓ కూడా త్వరలో రాబోతుంది. సో దాని గురించి ఇంకా ఫర్దర్గా మనకి డేట్ అయితే రావాల్సి ఉంది. ఎన్ఎస్సీ కూడా రాబోతుంది ఐపీఓలోకి. అట్లాగే సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెద్దునూరి వివి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ వి పర్చేస్ ఇట్ ప్రజెంట్ ప్రైస్లో బజాజ్ హోల్డింగ్, ఆ తర్వాత డిఎల్ఎఫ్, ఆ తర్వాత నౌకరీ, ఆ తర్వాత విఎస్టీ ఒక 10 నుంచి 15 రోజుల కోసం అని అడుగుతున్నారు. ఓకే, నౌకరీ మటుకు నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫో ఎడ్జ్ ఈ స్టాక్ 1,450 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా ఇంచుమించు పోయిన సంవత్సరం ఇదే సమయంలో 1,400, 1,500 ఉంటే ఇప్పుడు కూడా నౌకరీ అదే స్టేజ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ మధ్య చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా ఇంచుమించు 600, 700 కోట్లు ఉంది. కొంచెం పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ ఈ నౌకరీ. సో నా పైగా ప్రమోట్ హోల్డింగ్ కూడా చూస్తే కనుక 37% ఉంది, కానీ ఎఫ్ఐస్ హోల్డింగ్ చూస్తే కనుక 33% వరకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రెండోది బజాజ్ హోల్డింగ్ గురించి అడిగారు. బజాజ్ హోల్డింగ్ లాస్ట్ 6 మంత్స్గా స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది. ఎక్కడ మార్కెట్ రియాక్షన్లో ఈ స్టాక్ నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ మంత్ ఒక 20% వరకు బజాజ్ హోల్డింగ్స్లో ర్యాలీ రావటం అనేది మనం చూస్తున్నాము. కాకపోతే చాలా కాలం తర్వాత ఇప్పుడే కొంచెం ఈ వారంలో కరెక్షన్ రావటం అనేది చూసాము బజాజ్ హోల్డింగ్స్. కానీ ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ షేర్ ఖాన్ ఈ స్టాక్ టార్గెట్ 1,436 రూపాయల వరకు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టడీగా ఉంది, పెద్ద కంపెనీ కాబట్టి బజాజ్ హోల్డింగ్స్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, విజయలక్ష్మి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్, ఎలికాన్ ఇంజనీరింగ్, పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు కొనొచ్చండి? ఓకే, చంబల్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక ఈ స్టాక్లో భారీగా అప్ ట్రెండ్ రావటం అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ మనకి ఈ ఫెర్టిలైజర్ సెగ్మెంట్లో చూస్తే కనుక ఒక ర్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడే కొంచెం ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కాబట్టి చంబల్ ఫెర్టిలైజర్స్ అయితే ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి అనుకుంటాను. ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ చూస్తే కనుక ఈ స్టాక్ కొనొచ్చు అంటే 660 రూపాయల్లో ఉన్న స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఒక్కసారి ఎలికాన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే కనుక 36లో ఉంటే ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా ఆల్మోస్ట్ 36లో ఉంది. కాబట్టి రీజనబుల్లీ ప్రైస్డ్, ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కాకపోతే ఒక పాజిటివ్ అంశం అంటే కొంచెం చిన్న ఈక్విటీ కంపెనీ, జస్ట్ 22 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. ఎఫ్ఐస్ హోల్డింగ్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ హోల్డింగ్ కూడా ఈక్వల్గానే ఉంది. కాబట్టి అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఎలికాన్ ఇంజనీరింగ్ 300 కోట్లు, 400 కోట్ల వరకు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. కాబట్టి రెండు కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. కాబట్టి ఎలికాన్ కూడా అలాగే రెండో స్టాక్ కూడా మీరు డిప్లో తీసుకోవచ్చు. సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. వాసుకుమార్ గారు అడుగుతున్నారు సార్, ఐటీసీ అండ్ ఆర్ఈసీ లిమిటెడ్ బై చేయొచ్చా ప్రజెంట్ ప్రైస్ లో? ఈ రెండు కూడా మనకు తెలిసినవే పెద్ద కంపెనీస్. లాంగ్ టర్మ్ లో లాస్ట్ 10 ఏళ్ళుగా కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతున్న కంపెనీ. ఐటీసీ కూడా మనకు తెలిసిందే మేజర్ ఇంటర్నేషనల్ కాంగ్లోరేట్ కంపెనీ. సో కాబట్టి ఐటీసీ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య చూస్తే కనుక రూరల్ స్పెండింగ్ కూడా కొంచెము అర్బన్తో పోలిస్తే అవుట్ పేస్ చేస్తున్నట్టుగా వార్తలు రావడం చూసాము. సో ఎఫ్ఎంసీజీ, సిగరెట్, మిగతా సెగ్మెంట్లో ఉన్న ఐటీసీ మీరు నా ఉద్దేశం అయితే మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కూడా చాలా స్టడీగా ఉండడం కూడా మనం చూసాం. సో కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా ఈ మధ్యకాలంలో పెరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. సో బట్ రూరల్ ఆర్ఈసీ కూడా మీరు డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్, బజాజ్ హౌసింగ్ ఓవరాల్ ఫ్రంట్లో 20% లాస్ లో ఉన్నాను సార్. అదేమన్నా ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డింగ్ చేయమంటారా?
బజాజ్ హౌసింగ్ ఈ మధ్య లిస్ట్ అయిన తర్వాత ఇంచుమించు 180 నుంచి 110 రూపాయల వరకు కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత పర్వాలేదు, కొంచెం ఇప్పుడు స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 2 క్వార్టర్లు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఎంత పెద్ద పాజిటివ్గా వచ్చినట్టు కనిపించట్లేదు. బట్ కానీ ఓవరాల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో పెద్ద కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ ఒకవేళ ఈ సెగ్మెంట్ కనుక కొంచెం ఒక ర్యాలీలో వస్తే కనుక అప్పుడు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ అయితే ప్రజెంట్ ఫ్లాట్ గా కొంచెం నష్టాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి కారు ఉన్నారు కిషన్ గారు. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్తే అండి. నా దగ్గర బైక్ హాస్పిటాలిటీ అనేది ఒక 100 ఉన్నాయి సార్. ఓకే. బైక్ బీ ఫర్ బాంబే, వై ఫర్ బైక్. ఓకే చెప్పండి కిషన్ గారు. 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇంకోటి గుల్షన్ పాలీ అని ఉంది, అది లాభాల్లో ఉన్నాను. లాభాలు తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా? ది బైక్ హాస్పిటాలిటీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. 60 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు పెరిగింది. కానీ 100 రూపాయలు చూస్తే గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జనవరిలో చూస్తే కనుక 100 రూపాయల వరకు పెరిగి అక్కడి నుంచి ఒక 60 రూపీస్ వరకు బాగా కరెక్షన్ రావడం అనేది చూసాము ది బైక్ హాస్పిటాలిటీ. సో మీరు లాభాలు తీసుకోవచ్చని అడుగుతున్నారు. సో ఓకే, నా ఉద్దేశం అయితే 9500 దగ్గర టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. అలాగే ఫండమెంటల్గా ఈ 1990లో స్టార్ట్ అయిన ఈ స్టాక్ చూస్తే కంపెనీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 72లో ఉంది కాబట్టి బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొంచెం 100 రూపీస్ దగ్గర ప్రాఫిట్ షార్ట్ టర్మ్ బుక్ చేయొచ్చు. గుల్షన్ పాలీ గురించి అడిగారు. బేసికల్గా వీళ్ళు కాల్షియం కెమికల్స్ కార్పొరేట్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ స్టాక్ కూడా 213 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. ఓ పక్క ఈ కెమికల్ సెగ్మెంట్లో వాల్యుయేషన్స్ 30 ఉంటే గుల్షన్ పాలీకి ఆల్మోస్ట్ 55లో ఉంది. కాబట్టి ఈ సెక్టరల్ వాల్యుయేషన్స్ కన్నా అహెడ్ వెళ్ళిపోయింది. కాబట్టి గుల్షన్ పాలీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం మిక్సడ్గా ఉన్నప్పటికీ మంచి ప్రాఫిటబుల్గా ఉన్న కంపెనీ. 67% వరకు కంపెనీ మేనేజ్మెంట్కి ఈ కంపెనీలో స్టేక్ ఉంది. ఒక 6 crores ఈక్విటీ ఉన్న చాలా చిన్న కంపెనీ గుల్షన్ పాలీ. సో ఓకే, కొంచెం ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మళ్ళీ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చినప్పుడు కన్సిడర్ చేయొచ్చు గుల్షన్ అండ్ ది బైక్. రైట్ సార్. రామాంజనేయులు గారు ఉన్నారు. రామాంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందర్రాజా గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రామాంజనేయులు గారు. సార్ జిఎండిసిఎల్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ షేర్, ఇంకొకటి ఆర్వీఎన్ఎల్ సార్. ఈ రెండు ఒక 1 year నుంచి హోల్డ్ లో చేస్తానా, ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ కొంతవరకు క్లియర్ అయింది సార్. ఓకే. ఈ హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఓకే, రెండు కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. మీరు లాస్లోంచి ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్, మీరు ఎంట్రీ ప్రైస్కి మీ స్టాక్ ప్రైస్ రావడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక జిఎండిసి కూడా పెద్ద కంపెనీయే. మొన్న రిజల్ట్స్ రావడం చూసాము 15th May. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జిఎండిసిలో ఒక ర్యాలీ అనేది రావడం అనేది మంచి. 4th quarter రిజల్ట్స్ కూడా జిఎండిసికి మంచి ప్రాఫిట్స్ వచ్చింది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే షార్ట్ టర్మ్లో ఈ మధ్య కొంచెం 2 స్టాక్స్ 25 to 30% పెరిగింది. కాబట్టి మేట్ బి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి మీరు కొంచెం కరెక్షన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా జిఎండిసి చూస్తే వాల్యుయేషన్స్ హార్డ్లీ 16లో ఉంది, అంటే చీపర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. రెండోది మీరు ఆర్బీఎన్ఎల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా పడిన తర్వాత కూడా కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య రైల్వే స్టాక్స్లో కూడా కొంచెం యాక్టివిటీ కూడా బిగినట్టు కనిపిస్తుంది. కొంచెం పబ్లిక్ సెక్టర్ రైల్వే కంపెనీ కాబట్టి పెద్ద ఈక్విటీ 2000 కోట్ల వరకు భారీ ఈక్విటీ ఉన్న కంపెనీ. సో నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రెండు హోల్డ్ చేయొచ్చు. రెండు లాంగ్ టర్మ్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీసే కాబట్టి. రైట్ సార్. నాగరాజు గారు ఉన్నారు కాల్లో. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ గణేష్ బెంజైన్ సార్. ఏదండి? నా దగ్గర 140 రూపాయలతో కొన్నాను సార్. ఏంటది? గణేష్ బెంజైన్. ఓకే ఓకే. బెంగళూరు సార్. ఆంధ్ర పెట్రో కెమికల్స్ 100 రూపాయలతో ఉంది సార్. ఓకే. రెండు కూడా ఎగ్జిట్ అవుదామనా? ఉన్నాయి. ప్రజెంట్ ఏం చేయాలి? అదే గణేష్ బెంజోప్లాస్ట్ చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ ర్యాలీలో పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ ఈ మంత్ చూస్తే కనుక గణేష్ బెంజోప్లాస్ట్ ఇంచుమించు ఒక 15% వరకు కరెక్షన్ రావడం. మొన్న 14th May గణేష్ బెంజోప్లాస్ట్ ఈ స్టాక్లోంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్ అవడం అనేది మనం చూస్తున్నాము. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ కెమికల్ స్టాక్ చీపర్లోనే ఉంది. కాకపోతే మొన్న రిజల్ట్ చూస్తే కనుక లాస్ ప్రకటించిన కంపెనీ కాబట్టి అందువల్ల ఈ స్టాక్ పెద్దగా పెరగలేదు. కాబట్టి కొంచెం ర్యాలీలో నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు.
ఆంధ్ర పెట్రో 60 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లాస్ట్ 6 monthsగా తగ్గిన తర్వాత ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆంధ్ర పెట్రో కూడా నా ఉద్దేశం అయితే కొంచెం మేబీ ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. కేవీఆర్ నాగరాజు గారు కామెంట్, జేడబ్ల్యూఎల్ ఎట్ 8% ప్రాఫిట్లో ఉన్నారంట, అడ్వైజ్ ఇవ్వమంటున్నారు. ఏంటి అసలు ఉంచమంటారా, కంట్రోల్ కావాలా? జూపిటర్ వేగన్స్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత స్టాక్ లో కొంచెం 394 400 రూపీస్ రేంజ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఈ నెల చూస్తే కనుక ఇంచుమించు 450 నుంచి 390 రూపీస్ వరకు హై నుంచి బాగా కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాము. సో జేడబ్ల్యూఎల్ జూపిటర్ వేగన్స్ చూస్తే కనుక ఫండమెంటల్ గా చూస్తే కనుక ఓకే. అలాగే ఈ స్టాక్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక పర్వాలేదు, 100 కోట్ల వరకు మొన్న లాభాలు ప్రకటించింది లాస్ట్ 3-4 క్వార్టర్లుగా. సో లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ మీరు అనుకుంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్ సార్. శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. మా యొక్క 3 ఉన్నాయండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అండి. ఓకే. ఇండియన్ ఎనర్జీ ఓకే. ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఓకే. ఒకటి పటేల్ ఇంజనీరింగ్ అండి. పటేల్. ఓకే. 3ది జీటీఎల్ లిమిటెడ్ అండి. ఓకే. ఓకే. ఐఈఎక్స్ ఫస్ట్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చూస్తే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు బాగా పెరిగింది. మొన్న లాస్ట్ వీక్ రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది. ఐఈఎక్స్ ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, 40 లెవెల్స్లో ఉంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఈ ఎనర్జీ స్టాక్స్. రెండోది మీరు బీపీఎల్ గురించి అడిగారు. బీపీఎల్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ మంత్ ఒక 30% వరకు ఒక రీబౌండ్ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా బీపీఎల్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ స్టాక్ 1963లో ఎస్టాబ్లిష్ అయిన ఈ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే బీపీఎల్ కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ చూస్తే కనుక 42 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో తగ్గింది. 73, 80 కోట్లు, 38 కోట్ల వరకు కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ అనేది వచ్చింది. సో నా ఉద్దేశం అయితే కొంచెం పటేల్ ఇంజనీరింగ్ వాల్యుయేషన్స్లో చీపర్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ 20 ఉంటే పటేల్ ఇంజనీరింగ్ 10 ఉంది కాబట్టి చీపర్లో ఉంది. సో పటేల్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, కానీ బట్ బీపీఎల్ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. మహేందర్ జమ్ముల అడుగుతున్నారు సార్, బిఎస్సి 7300లో, ఎంసీఎక్స్ 6068లో, కెన్ వి హోల్డ్ దిస్ ఫర్ లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు, కానీ మీరు 2 స్టాక్స్ హై ప్రైస్లో తీసుకున్నారు. బీఎస్సీ 4000 రూపాయల నుంచి 7500 రూపాయలు పెరిగిన తర్వాత 7300 రూపాయలు తీసుకున్నారు. మొన్న రిజల్ట్స్ కూడా రావడం అనేది మనం చూసాము. బీఎస్సీలో స్టాక్ చూస్తే కనుక స్ప్లిట్ ఉంది, 3:1 రేషియో 23rd May. సో 3-1 ఒక్క షేర్కి 3 రెట్లు 3 స్టాక్స్గా డివైడ్ అవుతుంది, కానీ దాని తగ్గట్టు క్వాంటిటీ కూడా మీకు వస్తుంది. అలాగే మీరు ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం ఒక స్వల్ప ర్యాలీ రావడం, బట్ ర్యాలీ వచ్చింది, మీరు కొంచెం హై ప్రైస్లో కొన్నారు, కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర స్టాక్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే 2 కొంచెం ప్రస్తుతం ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ లోయర్ రేట్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. డాక్టర్ రాజశేఖర్ ముదిగొండ అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్ 201లో తీసుకున్నారంట, అదే 201 రూపాయలు. సో షెల్ వి హోల్డ్ ఆర్ సేల్ అని అడుగుతున్నారు. బంధన్ బ్యాంక్ చూస్తే కనుక 170 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2019 నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుంది. రిజల్ట్స్ కూడా మధ్య బాగా లేకపోవడంతో ఈ స్టాక్ పెద్దగా అప్ మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న ర్యాలీ వచ్చినప్పుడు బంధన్ బ్యాంక్ని ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్. అర్జున్ గారు ఉన్నారు. అర్జున్ గారు నమస్కారం. అర్జున్ గారు రైట్, నమస్తే అండి. సుందరరాజు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. అండి. హాయ్ సుందరరాజు గారు. నమస్తే అర్జున్ గారు. నాది 2 స్టాక్స్ అండి. ఎన్సీసీ 207 దగ్గర ఒక 5000 షేర్స్ ఉన్నాయండి. అది ఎంత వరకు ఉంచుకోవచ్చు? కెనరా బ్యాంకు ఈ రేట్లో తీసుకోవచ్చు. ఓకే. ఎన్సీసీ కూడా చూస్తే కనుక ఈ మధ్య ఒక 170 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పెరిగింది. మొన్న 15th May రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా కొంచెం స్టడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మనకి మొన్న May 1st కూడా చూస్తే కనుక వీళ్ళు ఒక 57 బిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ మనం మార్చిలో రావడం కూడా చూస్తున్నాం. సో ఎన్సీసీ కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. అలాగే కెనరా బ్యాంక్ తీసుకోవచ్చని అడిగారు. ఈ మధ్య అప్పటి నుంచి చాలా మంది అనుకున్నది ఎస్బీఐ కెనరా బ్యాంక్ లోయర్ రేట్ నుంచి
బాగా పెరిగింది, 80 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ వచ్చింది, రిజల్ట్స్ కూడా మీరు గమనించుంటారు. 8th మార్చిన రిజల్ట్స్ కూడా బాగానే రావడం కూడా చూస్తున్నాం. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎంకే ఫైనాన్షియల్స్ గ్లోబల్ చూస్తే కనుక తీసుకోవచ్చని 120 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. సో కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు కెనరా బ్యాంక్. రైట్ సార్, అట్లాగే ఎస్బీఐ గురించి కూడా అడుగుతా ఉన్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా 775 రూపాయలు తీసుకున్నారంట, రాజా గారు అడుగుతున్నారు. సో ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చా ప్రజెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు. హై ప్రైస్లో తీసుకున్నారు, ఇంచుమించు 670 రూపాయల నుంచి 830 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్ తర్వాత ఎస్బీఐలో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఇండియాస్ లీడింగ్ బ్యాంకర్ అండ్ వాల్యుయేషన్స్ కూడా చీపర్లో ఉంది. సో నెక్స్ట్ 5 to 10 years కూడా మీకు మంచి ప్రాఫిట్సే వచ్చే అవకాశం ఉంది. ఎస్బీఐ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అనిల్ గారు ఉన్నారు కాలర్. అనిల్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, నా పేరు అనిల్, కావాల్సి మాట్లాడుతున్నాను సార్. నమస్తే. సార్ నా దగ్గర సుజలాను ఒక 13,000 షేర్లు ఉన్నాయి, 60,000 లెక్కన. ఓకే, అది రిజిస్టర్ ఎప్పుడు ఉంచుకోమంటారా, ఎగ్జిట్ చేసుకోమంటారా? సుజలాన్ రేపు 28th May నెక్స్ట్ వీక్ రిజల్ట్ ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య పర్లేదు, 50 రూపాయల నుంచి జస్ట్ ఒక స్వల్ప ప్రాఫిట్స్, ఒక 10 to 15% వరకు అప్ ట్రెండ్ రావడం. లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక వీళ్ళు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి మేజర్ ఆర్డర్ కూడా రావడం అనేది మనం చూసాం. సో ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ అనేది, కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో బాగా పాజిటివ్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. రేపు 28th May రిజల్ట్స్ కనుక చాలా మంచి రిజల్ట్ వచ్చిందంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న సుజలాన్ కొంచెం చీపర్ లెవెల్స్లో అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఒకసారి గమనించండి, రిజల్ట్స్ అంత బాగా రాలేదంటే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్లో తీసుకోవచ్చు సుజలాన్. రైట్ సార్, ప్రకాష్ నక్కిని అడుగుతున్నారు సార్ కామెంట్. BEL రిజల్ట్ వచ్చాయి కదా, 134లో హోల్డ్ చేస్తున్నాను, ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా, ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని? నిన్న BPL రావడం చూసాము రిజల్ట్. ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ కూడా ఒక 15% వరకు పెరిగింది. ఈ మధ్య కాలంలో డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా మనకు తెలిసిందే, 250 నుంచి ఈ BPL 380 రూపీస్ వరకు బాగా పెరిగింది. సో BPL అయితే నా ఉద్దేశం అయితే BEL సార్, BEL భారత్ ఎలక్ట్రానిక్స్, సారీ BPL కదా BEL. సో ఓకే, ఓవరాల్గా మనకి డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు BEL. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రైట్, మాట్లాడండి. సుందరరాజా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మాది బర్జర్ పెయింట్ 584లో 33 షేర్స్ తీసుకున్నాం సార్. అది హోల్డ్ చేయొచ్చా, బై చేయొచ్చు? ఓకే, ఏ స్టాక్ అండి? ఒక్కసారి స్టార్ట్ నేమ్ చెప్పండి. బర్జర్ పెయింట్ సార్, బర్జర్ పెయింట్. బర్జర్ పెయింట్స్. ఓకే, పెయింట్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక కొంచెం స్టడీగా స్లోగా ఈ మధ్య మార్కెట్ పెరిగిన తర్వాత ఇవన్నీ కూడా అప్ ట్రెండ్లో పార్టిసిపోయినాయి. 440 నుంచి 600 రూపీస్ వరకు బెర్జర్ పెయింట్స్ పెరిగింది. మొన్న రిజల్ట్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చే టైంకి బెర్జర్ పెయింట్స్ కూడా బాగా పెరిగింది. 2 రోజుల క్రితం చూస్తే కనుక ఇంటర్నేషనల్ సంస్థ నొమూరా కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 515 వరకు ఇచ్చినట్టు కనిపిస్తుంది, 475 నుంచి ఆ రేట్ కూడా వచ్చేసింది, దాటేసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాస్ట్ 1 yearగా కొంచెం సైడ్ వేస్లో ఉంది కాబట్టి మేబీ కొంచెం ర్యాలీలో బెర్జర్ పెయింట్స్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్లో తీసుకోవచ్చు. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఉదయ్ గారు అడుగుతున్నారు, కెన్ వి బై CG పవర్ ఎట్ ప్రెసెంట్ ప్రైస్లో? ఓకే, క్రాంప్టన్ గ్రీవ్స్ అండ్ పవర్ చూస్తే కనుక ఈ రేట్లో తీసుకోవచ్చు. అంటే లాస్ట్ వీక్ 15% వరకు పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక క్రాంప్టన్ గ్రీవ్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే నొమూరా కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ ఈ స్టాక్కి ఆల్మోస్ట్ 825 వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎంకే గ్లోబల్ కూడా 565 వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో CG క్రాంప్టన్ ఒక చిన్న డిప్లో తీసుకు